గబ్బర్ సింగ్ ఎలా చూసాను కాదు అంటే ఇగో నాకు చాలా ఇష్టం అన్న పవన్ అన్న. ఇంకొకసారి ఎందుకంటే మా అమ్మకి ఇద్దరు కొడుకులు అని మూడో కొడుకు పవన్ అన్న, పెద్ద కొడుకు ఇదే. స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తారా అన్న? డాన్స్ చేసిన ఎప్పుడు చేయలే నేను డాన్స్. ఫస్ట్ టైం నేను వెళ్ళి డాన్స్ చేసిన. ఎందుకు నేను థియేటర్కి వస్తే అంత ఇష్టం నాకు అన్న అంటే. ఇగో నాకు ఫ్యామిలీ అదే క్రేజ్. ఫ్లాప్ అయినా హిట్ అయినా క్రేజ్ మాత్రం తగ్గదు. స్టేజ్ ఏదైనా సౌండ్ మాత్రం మందే. చూడలేకపోయినా సినిమా అప్పుడు చూడలేకపోయినా సూపర్. ఇప్పుడే బయటికి పెద్ద ఫ్యాన్ అనమాట. చచ్చిపోతుంది బండ్లు వేసుకొని దూరం నుంచి వచ్చేసినాం. ఎందుకు కాలేజ్ బంక్ కొట్టి వచ్చారా, ఆఫీస్ బంక్ కొట్టి వచ్చారా? ఓ మై గాడ్, ఎలా టెన్షన్ పడుతున్నాం, ఎగ్జామ్ ఉన్నాయని కానీ అందరికి హాలిడే ఇచ్చేసారు. అందరికి ఇచ్చేసారు. ఆఫ్టర్ లాంగ్ టైం సినిమా చూడటం ఎలా అనిపిస్తుంది? దట్టు గ్యాంగ్ తో చాలా క్రేజీ అనిపించింది. క్రేజీ అనిపించింది. ఎస్పెషల్లీ సాంగ్స్. ఓ పాట పాడండి గబ్బర్ సింగ్ నుంచి. ఓ పాట, ఓ డైలాగ్ చెప్పండి పోనీ. డైలాగ్ ఇదిగో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా పక్కన మీద అబద్ధాలు చెప్పండి, మీరు చెప్పండి. మరి పాడండి పాట డైలాగ్. డైలాగ్ డైలాగ్ ఇటు చూడండి, ఇటు చూడండి. డైలాగ్ డైలాగ్ చెప్పండి. పవన్ కళ్యాణ్ పిల్ల అయిపోతే ఆమెనే పెద్ద ఫ్యాన్ చెప్పాలంటే ఓకే. హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 10 ఏళ్ల నుండి మనం దీనికోసం ఎదురు చూస్తున్నాం చాలా మంది అనుకుంటున్నారు. కానీ అదన్నీ పక్కన పెడితే 10 years ఫ్లాప్ లో ఉన్న హీరో 10 years కష్టపడి ఎంతో అందరి దగ్గర మాటలు తిని, ఒక్కటి కాదు రెండు కాదు నానా మాటలు తిన్న హీరో ఈ రోజు ఈ స్థాయి కోసం ఈ రోజు కేక్ కటింగ్ చేస్తుంది కూడా. నా మెయిన్ రీజన్ ఏంటంటే ఒక 10 ఏళ్ళు కష్టపడి అసెంబ్లీలో ఉండాలని కోరుకున్న వ్యక్తిని నేను, అందరికన్నా ఒక ఎమ్మెల్యే అయితే చాలు అనుకున్న వ్యక్తి నేను. కానీ ఈరోజు అదే వ్యక్తి పిఠాపురం ఎమ్మెల్యే అయ్యారు, ప్లస్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయ్యారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ప్లస్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తెలుగు స్టేట్స్ ద్వారా పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ప్రజలందరికీ స్పెషల్గా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, వాళ్ళు ఏ విధంగా నమ్మి ఓట్లు వేశారో తెలియదు కానీ దాని వెనకాల కూడా రీజన్ ఉంది. ప్లస్ టీడీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. రాత్రి పగలు కష్టపడి ఆయన వెంట ఉంటూ ఆయనకు కూడా ఒక భయం అంటూ వచ్చింది. పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి, పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అనేది బాగా అర్థమైంది. ప్లస్ ఈరోజు సెంట్రల్ వరకు నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు పార్లమెంట్లో. నాకు మాత్రం చాలా హ్యాపీగా అయింది. ప్లస్ ఈ రోజు గబ్బర్ సింగ్ లాస్ట్ 1 year నుంచి చాలా కష్టపడారు. మన డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ ఎవరైతే సత్యనారాయణ గారు ఉన్నారో ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దాంతో పాటు బండ్ల గణేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకోటి మెయిన్ బిహైండ్ దిస్ ఏదైతే మూవీ ఉందో హరిశంకర్ గారు ఎంత కష్టపడినారని అంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక కానీ చాలా గర్వంగా ఉంది చెప్పుకుంటున్నాను నేను. ఆయనని ఏపీ డిప్యూటీ సీఎంగా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, సినిమాలాగా చూడలేదు. నాకు ఇష్టమైన హీరో ఆన్ స్క్రీన్ చూస్తుంటే మార్నింగ్ శ్రీరాములో చూస్తుంటే చేతులు గూస్ బంప్స్. ఏది ఎస్పెషల్లీ హరిహర వీరమల్లు ఫిలిమ్స్ ప్లే చేస్తే ఆన్ స్క్రీన్ ఎంత హ్యాపీగా ఉందనంటే కూర్చున్నంత సేపు చాలా ఎమోషనల్ అయిపోయాను. ఎందుకనంటే సినిమా చేయడం చాలా ఇంపార్టెంట్, చేయాలి కాదనట్లే. కానీ ప్రజలు కూడా ప్రజాసేవ అంటే ఏంటి, ప్రజలకి సేవ చేసుకుంటూ ఆయన అంకితం అయిపోయారు. ప్లస్ ఇంకోటి, సినిమాలు చేస్తారా చేయరా అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సినిమాలు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. టైము సందర్భం ప్రతిదీ చూసుకొని మనకు కావాల్సింది ఉస్తాద్ భగత్ సింగ్
ఓజీ ఏదైతే ఇంకోటుందో హరిహర వీరమ్మలు 3 టైంకి సందర్భం. ఒక సంవత్సరం లేట్ అయినా పర్లేదు, కానీ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తారు. కానీ అందరి తరఫున నుంచి మన తెలుగు స్టేట్స్ ప్రతి వరల్డ్ వైడ్ నుంచి చెప్తున్నా, పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు. అన్న పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎక్కడున్నా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరి ఎన్నో జరుపుకోవాలని కోరుకున్నాను. మనకి ఇష్టమైన ఇంకో వ్యక్తి ఇంకో చందు మాట్లాడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గబ్బర్ సింగ్ రిలీజ్ కి వచ్చారు ఫ్యాన్స్ మొత్తం. అంటే 10 years 11 years అవుతుంది. 11 years తర్వాత కూడా సో థియేటర్ లో ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 3లో ఒక్కొక్క డైలాగ్ కి, ఒక్కొక్క ఎమోషన్ కి, ఒక్కొక్క దానికి అసలు మామూలుగా లేదు. ఇక్కడ ఎలా ఉందంటే ఇక సంధ్య 17 సుదర్శన్ అయితే ఇక అదిరిపోద్ది అనమాట. సో ఫైనల్ గా అయితే సో ఈ బర్త్డే అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పెషల్. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సో విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మీరు బాగుంటే 10 మంది బాగుంటారు. సో పైన వర్షం పడుతుంది కదా, వర్షం పడ్డా వరదలు దేవుడు ఆశీస్సులు, గాడ్ బ్లెస్సింగ్. వర్షం పడినా, తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినా కూడా చేస్తాము. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, అభిమానులకు ఒక్కటి మెసేజ్, చిన్న మెసేజ్, దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా గొడవ చేయకండి. కానీ ఒక క్రమశిక్షణ అనేది పాటించండి ప్లీజ్. ఎందుకంటే చెడ్డ పేరు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి తేకండి. ఆయన స్థాయి వేరు, మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు. కానీ ఎప్పుడైనా మా పవన్ కళ్యాణే సినిమాలు చేస్తారు. టైంకి వచ్చినప్పుడు దీనికి మించి సెలబ్రేషన్స్ నేనే చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. అంతే అన్నీ నడిచొస్తే చాలంతే. రికార్డ్స్ కొన్నిసార్లు రావడం లేటమని, రావడం మాత్రం పక్కా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలంటానప్ప. వాడు నా ఫ్యాన్, నేను చెప్పిన ఒకడే, నా ఫ్యాన్ చెప్పిన ఒకడే. పవన్ కళ్యాణ్ ఎన్ని బర్త్డేలు చేసుకున్నా మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి బర్త్డేలు పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం పుట్టింది అనుకోవాలి. మళ్ళీ పుట్టాలన్నా కూడా ఒక పవన్ కళ్యాణ్ పుట్టాలి ఎవరైనా కూడా. ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమం చేసిండు. ఈ బర్త్డే అంటే ఒక పండుగ లాంటిది. ఇట్లాంటి బర్త్డేలు కాదు, ఎన్నో చేసుకోవాలి. ఇలాంటి బర్త్డేలు చేసుకోవాలి. ఆయనకు ఇంకా నుండు నీళ్ళు నిండాలని మనసు కూడా కోరుకుంటున్నా. ఒక పత్రి, ఒక ఖుషి, ఒక తొలి ప్రేమ, ఒక అక్కడ ఇక్కడ ఒక గబ్బర్ సింగ్, ఒక అత్తారింటి దారి, ఒక భీమ్లా నాయక్, గోపాల ఇలాంటి పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే నిజంగా బ్లాక్ బస్టర్ మూవీ. ఇలాంటి సినిమాలు ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలి. జస్టిస్ పవర్ స్టార్, రాజకీయాల్లో పవర్ స్టారే, ఒక సినిమా ఇండస్ట్రీ పవర్ స్టారే, జస్టిస్ పవర్ స్టార్. అందుకే పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. అవార్డు రాడు, అల్లు అర్జున్ రాడు, పవన్ కళ్యాణ్ రాడు. గుర్తుపెట్టి ఒకవేళ మీరు చచ్చిరండి 5 లక్షలు ఇచ్చిపోతారు. అంతే కదన్నా, అంతే కదా. అభిమానం వరకే ఉండాలి, కొట్టుకునే వరకు వెళ్ళకూడదు. ఆ వైసీపీని అయితే మింగచ్చలే గట్టిగా, అది దొంగ నా కొడుకులు కాబట్టి మింగేచ్చు. వైసీపీకి నేను భయపడా. ఇప్పటి నుంచి కాదు, టిక్ టాక్ నుంచి చేస్తున్నా. నా బొచ్చు కూడా సిగ్గులేని కొడుకులు అరెస్ట్ చేయించిండు. ఏమన్నా నీ ఇంటర్వ్యూలోనే అన్నా బ్రో, నేను ఎవరో వద్దులేమ్మా, మళ్ళీ వద్దులే, సరే ఇచ్చిపెట్టండి. నన్ను అరెస్ట్ చేపించినారు కదా, వద్దులే, అది లేడీస్ ఉన్నారు. నన్ను అరెస్ట్ చేపించినారు కదా, బయటకు వచ్చిన వాళ్ళు ఎలా అరెస్ట్ చేపించారంటే రేపులు చేసిన వాళ్ళు వదిలేస్తున్నారు. మంచి కోసం కష్టపడేటోళ్ళని ఏదో మంచి నాయకుడు సపోర్ట్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేపిస్తున్నారు. మీ గుద్దాలు దమ్ముంటే 2029లో ప్రజలకి అండగా నిలబడి ప్రభుత్వం తెచ్చుకోండి. ఇంకా అవ్వదులే అన్న, ఒకటి కూడా వస్తుందో రాదో తెలియదు కానీ జై హింద్. ₹11 ఇది చాలా అంటే చాలా విలువైంది. ఇది నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అభిమానులు ఇచ్చిర్రు, నా ఫాలోవర్స్. ₹11. 11 అనగానే నాకు ఎవరు గుర్తుకొస్తారంటే జగన్ మామయ్య. బన్నీ గురించి మాట్లాడుకుందామా? బన్నీ ఒక విషయం చెప్తాను, సీరియస్ గా చెప్తున్నాను భయ్య. నాకు నిజంగా చెప్పాలని ఉంది చాలా రోజుల నుంచి, చాలా బాధపడుతున్నా. బన్నీ అనే వ్యక్తి, నా వాయిస్ వస్తుందా మీకు? బన్నీ అనే వ్యక్తి గంగోత్రి టైంలో నేను చిన్నదాన్ని. మా ఫాదర్ వాళ్ళు అనుకున్నారు మెగా
మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి మేడం తీసుకొస్తున్నారు, ఆయన కోసం మేము సినిమా చూడాలా అని అనుకున్నారు మా పెద్దోళ్ళందరూ. అంటే ఆయన ఎలా ఉన్నారంటే ఆ టైంకి ఆడదానికి ఎక్కువ మగోడికి తక్కువ అన్న ఫేస్ వేసుకొని సినిమాల్లోకి వచ్చాడు. ఆయన ఎందుకు చూసామో తెలుసా? మేమందరం ఆయన తప్పుగా అనాలను, ఆయన కించపరచాలను కాదు, కేవలం మెగా కాంపౌండ్ లో మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు. కేవలం భయ్య నేను వేరే ఏమైనా హీరోల సినిమాలు చూడను, మెగా ఫ్యామిలీ అంటే నేను సినిమాలు చూస్తాను. అందులో అల్లు అర్జున్ గారు ఉండబట్టే ఆనాడు గంగోత్రి టైంలో ఆయన్ని హీరోగా మేము ఆహ్వానించాము. కానీ ఆయన ఏమన్నాడు, ఫ్యాన్స్ చూసంట ఆయన హీరో అయ్యాడంట. హీరో అవ్వక ముందు అసలు ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారు భయ్య? అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. చాలా తప్పది. మనం ఫస్ట్ ఎక్కిన మెట్టుని ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు మన పతనం స్టార్ట్ అయిపోయినట్టు. ఒకప్పుడు వైసీపీ వాళ్ళు మా దేవుణ్ణి నానా రకాలుగా మాట్లాడారు. వాళ్ళందరూ అడ్రస్ లేకుండా అట్టపత్త లేకుండా పోయారు. చిరంజీవి గారు కాంపౌండ్ లో ఉన్నాడు కాబట్టే ఆయన సినిమాని మేము చూసాము. ఇంకో విషయం చెప్పనా, అల్లు శిరీష్ గారు ఉన్నారు. ఆయన సినిమా మా హస్బెండ్ అన్నారు సినిమా పోయిందంట అని. ఆయన మెగాస్టార్ అల్లుడు గారు, మనం ఒక టికెట్ తీయాల్సిందే, ఆడకపోయినా మనం చూడాల్సిందే అని అల్లు శిరీష్ గారు సినిమా చూసాం. ఎందుకు చూసాము? ఆయన మెగాస్టార్ అల్లుడని చూసాం కానీ బన్నీ తమ్ముడు అని చూడలా. బన్నీ తమ్ముడు అంటే ఆయన మొహం కూడా మేము చూడం. అల్లు అబ్బాయి అంటే అసలు దేకని కూడా దేకం మేము ఆయన్ని. నాకు కడుపు రగిలిపోతుంది. ఇంకో విషయం ఏదో చెప్పాలనుకున్నాను. ఏంటి, ఒక ట్వీట్ పెట్టారు నాగబాబు గారు, పెద్ద ఆయన ఒక ట్వీట్ పెడితే, ఈ దేవుడు మహానుభావుడు ఆర్మీ, ఈయన గారి ఆర్మీ, ఈయన ఒక పెద్ద తోపు మామయ్య అనే ఒక తప్పుడు కూత కూశాడు అల్లు అర్జున్ గారు. కుట్టుకుంటారు మా తాత లేకపోతే. మెగాస్టార్ చిరంజీవి గారు అని తెలిసిన తర్వాతే అల్లు ఫ్యామిలీ ఆయన అల్లుడుగా చేసుకున్నారు. కానీ ఆయన అల్లు అరవింద్ గారి ఫ్యామిలీలోకి వెళ్ళాక ఆయన చిరంజీవి గారు అవ్వలేదు. ఆయన స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి. ఇంకో విషయం ఒకటి చెప్పాలి భయ్య, అల్లు శిరీష్ గారికి అల్లు ఫ్యామిలీ అండగా ఉంది కదా. అల్లు అరవింద్ గారి పెద్ద ప్రొడ్యూసర్ ఆయన, ఈయనేమో పెద్ద సూపర్ డూపర్ హీరో, పాన్ ఇండియా స్టారు, బొక్క గాడు. ఈయన తమ్ముడు కూడా పెద్ద హీరో అవ్వచ్చు కదా. మరి వాళ్ళ కాంపౌండ్ ఉంది కదా. ఈయన పోయాడు అల్లు శిరీష్ గారు, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా, వాళ్ళ సపోర్ట్ చూసుకొని పోయాడు అని నేను అల్లు అర్జున్ గారి కోసం అడుగుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక రాయి మొఖాన బురద అది పెంట వచ్చి పడిద్ది అని చెప్తున్నాను. అల్లు అరవింద్ గారు మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మీ అబ్బాయిని భార్య మాటే కాకుండా మీ మాట కూడా వినేలాగా చేసుకోండి. ఎందుకంటే ఆయన మహావృక్షం, ఆయన కనుసన్నల్లో ఎంతో లాంటి వాళ్ళే నడుస్తున్నారు. ఇంకొక మాట అన్నాడు, ఫ్రెండ్కి వెళ్ళి సపోర్ట్ చేశాడంట. వేల కోట్ల జనం ఆయన కోసం ఆరాధిస్తుంటే నువ్వు నీ మామయ్యకి నువ్వు సపోర్ట్ చేయకుండా బయటోడికి వెళ్ళి నువ్వు సపోర్ట్ చేసావు. అది మేమందరం ఉన్నాం. అయినా నువ్వు వెళ్ళి సపోర్ట్ చేసినంత మాత్రం ఏం జరిగింది? గెలిచాడా? 11 మంది బొక్కగాళ్ళలో నీ ఓడి కూడా బొక్కగాడు అవ్వాలి కదా. ఏది అల్లు అర్జున్ గారికి ఇంకా చరిత్ర లేదు. ఆయన అల్లు అర్జున్ అని మేము అనము, బన్నీ, అతను మాకు బన్నీగా తెలుసు. మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడుగానే ఆయన సినిమా చూశారు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ పక్కన పెట్టు, అల్లు అర్జున్ గారి కోసం నేను మాట్లాడతాను. ఆయన బలుపు తగ్గించుకోకపోతే ఈ మాత్రం కూడా ఉండడు. ఒక రోజాలాగా, ఒక కొడాలి నానిలాగా, మన జగన్మోహన్ రెడ్డి గారు లాగా అత్తాపత్తా లేకుండా పోతారు అల్లు అర్జున్ గారు. పెద్ద వాళ్ళు చెప్తున్నారు. అల్లు అర్జున్ గారు, మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని వెళ్ళి మా దేవుడు కాళ్ళకి దండం పెట్టుకొని మీ తప్పుని క్షమించమని అడగండి. భార్య మాట వినకో. ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయి, రాజ్యాలు నిలబడతాయి. నీ రాజ్యం కూలిపోవడానికి కారణం నీ భార్య రెడ్డి మాటలు విని నువ్వు నీ మనుగడకి మచ్చ తెచ్చుకున్నావు. పాత వీడియోలో చూడండి, మా మామయ్య తోపు, మా మామయ్య తురుము అని నువ్వు హీరో అయిపోయావు. నీ మొహం ఆడింగి మొహం, నీ ఒక ఆడింగి మొహాన్ని తిట్టాడు నీ బాబు హీరోలాగా. అందుకు నీ మొహం చూసాము. ఇవాళ ఒక
ఏంటి అవార్డు వచ్చేసరికి నువ్వు బల్ల గుద్దేసుకొని చంకలు ఎగరేసుకొని మిడిసి పడిపోతున్నావు. ఏం చెప్తున్నాడు? ఇష్టమైతే ఎక్కడికి వస్తావా? బారా బాబు, నిన్ను చూడడానికి ఎవరు లేడు అసలు. బ్రదర్, మీరు అతని కోసం న్యూస్ కూడా క్రియేట్ చేయకండి. అతని చరిత్ర అయిపోయింది. మా దేవుడు కోసం ఏ డైలాగ్ చెప్పాలి? నాకు డైలాగ్ చెప్పడం అయితే రాదు. నాకు ఆయన అభిమానించడం, ఆయన పూజించడం. పవన్ కళ్యాణ్ గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీరు బాగుంటే మేము బాగున్నట్టే. థ్యాంక్ యూ. కాపాడుకునే పదేనా ఫస్ట్ లోనే చూపించింది మీకు, బుక్ మై షోలోనే చూపించింది మీకు. ఇప్పుడు ఇంకా ట్రైలర్ ఓజీకి చూపిస్తాము. బాబు రానంత వరకు ఏదైనా బాబు కళ్యాణ్ బాబు, నేను 2012లో చూసినాను ఇక్కడ మన టివోల్ ఎక్స్ట్రీమ్ ఉంది కదా, మా మమ్మీ డాడీతో పోయినాను. ఇంకా పోరగాండి అప్పుడు నేను 17 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు ఉప్పేసిన మొత్తం అన్ని అప్పట్లో అంటే ఇంకా మరి ఆ కేక సాంగ్ అట్లా ఊపి తెప్పిస్తుంది మనకి. సో ఇంకా తర్వాత కొంచెం మనకంటూ వెళ్ళే వచ్చింది. ఇక మమ్మీ డాడీని ఇంట్లో కూర్చోబెట్టేసి నేను వచ్చేసినాను. ఇంకా ప్రతి సంవత్సరం ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే అవర్ చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి నా తరఫుకి వెళ్ళి, మన కళ్యాణ్ అన్న జన సైనికుల తరఫుకి వెళ్ళి. సో సినిమా అయితే అన్న ఎక్స్పీరియన్స్ ఉత్తర రాంపన లోపల కేక సాంగ్ కానీ చెప్తున్నాం కదా, హీరోయిన్ చూడలే, మేము ఎవరిని చూడలే, జస్ట్ కళ్యాణ్ గారిని మాత్రమే చూసినాం. రికార్డులు బ్రేక్ చేస్తుంది అన్న, ఇది ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అన్నయ్యని. మీరు ఎంత ట్రోల్ చేసినా కూడా మెగాస్టార్ పవర్ స్టార్ ఆడెవడో బచ్చాగాడు ఇవాళ రేపు యూట్యూబ్లో కనబడగానే హీరో అనుకుంటుండు, తోపు అనుకుంటుండు. ఆన్లైన్లో కాదు బిడ్డ, రే ఆఫ్లైన్లో కూడా చూసుకుందాం అంటున్నావు కదా. 2 తెలుగు రాష్ట్రాలు తప్ప వేరే రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని గుర్తుపట్టరు అని అన్నావు కదా. మా అక్కేలోడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. కర్ణాటక మన రాష్ట్రం కాదు కదా, కాదు రా. మా అక్కేలోడే కర్ణాటక రా. దగ్గర నా ఫాలోవర్స్ 10,000 మంది ఉన్నారు, నా కర్ణాటక ఫాలోవర్స్ పిఎస్పీకే రా. మా అక్కేలోడే. అల్లు అర్జున్ క్రేజ్ ఉంది ఎప్పటి నుంచి, పుష్ప ఒప్పుకుంటాను. అల్లు అర్జున్ ఆయన క్రేజ్ ఆయనది. కానీ బిడ్డ, నీకు అల్లు అర్జున్ ఇష్టమైతే మడిచి జేబులో పెట్టుకో. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా పెద్దన్న చిరంజీవి గురించి కానీ మాట్లాడినావు అనుకో, ఆన్లైన్లో ఏం మొగాడైనా మాట్లాడతాడు రా. ఆఫ్లైన్కి రా, నువ్వు ఆఫ్లైన్కి రా. నా పేరు కళ్యాణ్ నాయుడు, గుర్తుపెట్టుకో. మా అక్కలో నీ మీద వీడియో కూడా చేసినాను నేను ఆల్రెడీ. వాడి పేరు తెలియట్లేదన్నా, వాడి వీడియో చూపిస్తా. ఎందుకు పర్లేదా? వాడి వీడియో చూడండి ఒకసారి మీరు కూడా. వాడు చూడాలి కదన్నా బచ్చాగాడు. ఎవరు లేరని చెప్పి ఎవరు రెచ్చిపోతున్నారు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు. వీడా ఈ సాలాగాడు, ఈ అడవి పందిగాడు, వీడు అల్లు అర్జున్ ఫ్యానే కాదు. వీడు తెలియదంట. ఇంత కనిపిస్తుందా అన్న? వీడు నాకు పని అన్న అంటే మెగా ఫ్యామిలీ అందరం ఒకటే అన్న. బట్ వీడు డైరెక్ట్ గా చిరంజీవి గారిని అనేసిండు అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పక్కన పెట్టాను, చిరంజీవి ఫ్యాన్స్ కానీ వీడిని పట్టుకున్నారా, ఆడు బర్రెలేకుంటాడు. కోస్తే మొత్తం మా ఆంధ్ర భీమవరం మొత్తం వచ్చేస్తుంది. నోరు కొంచెం అదుపు పెట్టుకో బిడ్డ, అదుపులో పెట్టుకుని మాట్లాడు. అంతెందుకు చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు. హాయ్ బ్రో, హాయ్ హాయ్, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. చూసినారు కదా వాడు ఎట్లా మాట్లాడిండో. 2 తెలుగు రాష్ట్రాలు ఇంకా చాలా మంది బచ్చాగాళ్ళు మాట్లాడుతున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్, నాకు ఇంగ్లీష్ అంతా రాదు, ఏమంటారు దాన్ని, ఈవీఎం ట్యాంపరింగ్ గజ్ చేసినారు అనేదో అంటారు వాళ్ళు. ఇప్పుడు ఇటు జనసేన, నేను టీడీపీ, నా నియోజకవర్గంలో టీడీపీ ఉంది, ఈ నియోజకవర్గంలో జనసేన ఉంది. అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు నువ్వు టీడీపీ కోటాయి అంటే చంద్రబాబు నాయుడు దానికే ఇస్తాం. దాంట్లో ఏముందిరా ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం?
చెప్తున్నా కన్నా ఈ వైసీపీ పేటిఎం నా కొడుకులు వాళ్ళకి 5 రూపాయలు పడితే చాలు ఎంతగానే తెగించేస్తారు. రేపు పొద్దున కూడా ఏదైనా రేపు కానీ మటర్ కానీ ఏదైనా అయిందనుకో టీడీపీ వాడు చేసేసిండు, నేను రెడ్ కలర్ తుండేసినందుకు నేనే చేసేసిన, ఇలా అయిపోయింది వాళ్ళది. ప్రజలకి మంచి గెలువు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఇంట్లో అమ్మని అక్కని ఫ్యామిలీని మంచిగా చూసుకో, తర్వాత ఎదటోడి గురించి ఆడెవడో మీ పార్టీలోనే మీరైతే ఉంచుకోవచ్చు ఎవరినైనా కూడా పిల్లలు ఉండగానే మేము చేసుకుంటే తప్ప మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా? కరెక్టే కదన్నా. అంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మీరు ఇవి అడుగుతున్నారా? నా ఇవి అడగడం వల్ల మీరు పెట్టే thumbnails గా కొట్టుకుని చేస్తాం ఇడ. లేలే మీరు మొన్న కూడా ఒకరు మాట్లాడారు ఇక్కడికి వచ్చినప్పుడే, వాళ్ళు మాట్లాడిన విధానం బట్టి ఎవరు అడుగుతారు. సంతోష అదే రింగులు చుట్టూ ఐడియా లేదు మనకి. తెలుసు నాకు. మనోడితో కాంటాక్ట్ అయితే మనోడు ఏం రెస్పాండ్ అవ్వలేదు. అంటే మనోడితో ఎందుకు కాంటాక్ట్ అయినా బ్రో మనమందరం మనోడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ మస్తు వీడియోలు చేసిన పవన్ కళ్యాణ్ గారికి. అసలు ఈ మధ్యన ఏమైపోయిందో మనోడికి అంటే చెప్తున్నా కానీ గొడవలు పెట్టేసినారు. ఈ గొడవలు పెట్టడానికి ఎవరంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాదు, మెయిన్ పేటిఎం లంచోడుకులు. ఎవరు? పేటిఎం కుక్కలు వైసీపీ వాళ్ళు. ఆయన వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడం. అన్న ఎవడు ఇష్టం వాడదన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అల్లు అర్జున్ వస్తానే పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? ఆయన రేంజ్ ఆయనదే. వాళ్ళ ఫ్రెండ్ కోసం పోయిండు, సపోర్ట్ చేసుకుంటూ అయిపోయింది. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక డైహార్డ్ ఫ్యాన్ మీరు ఒక్కలే చెప్పారు ఇలా చేసుకోవచ్చు ఎవరికైనా సపోర్ట్, కానీ మీ ఇలా పవన్ కళ్యాణ్ నేనే కాదు, ఎవరు చెప్పరు. నేనే కాదు చాలా మంది చెప్పినారు. కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందు మార్చి అల్లు అర్జున్ తిట్టమని చెప్పు దొడ మీద దిగుతాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాళ్ళు ఒకటి, మధ్యలో పోయేది ఎవరు? మేము. నేను ఒకటే అన్న, పుష్ప సినిమా ఆగదు, ఓజీ ఆగదు. అది ఎలాగ రిలీజ్ చేసుకుంటారు, ఇది ఎలాగ రిలీజ్ చేసుకుంటారు. ఇప్పుడు పుష్ప సినిమా ఇప్పుడు మెగా ఫ్యామిలీ చూడరంటున్నారు మామూలుగా. వాళ్ళ ఫ్యాన్స్ 4 షోలు చూస్తారు, 4 షోలు చూస్తారు ఒక్కొక్కడు. ఇప్పుడు మా సినిమా ఆపుతా అన్నారు. నేను బ్యాంక్ చెప్తున్నా, నేను 2 రోజులు థియేటర్లోనే వండుకుంటా. నా జీతం 1 మంత్ శాలరీ చూస్తా, కలెక్షన్ తెప్పిస్తాము. ఇప్పుడు మా జగన్ మావయ్య మా ఉన్నాడు కదా 11 నెంబర్ రోడ్, ఏది వకీల్ సాబ్ ఆపేసిండు, రేట్లు తగ్గించిండు. థియేటర్ ముంగడ భీమవరం పద్మాలయ థియేటర్ ముంగడ డబ్బా పెట్టి డబ్బులు వేసినాం థియేటర్ యాజమాన్యానికి, వాటి రేట్లు తగ్గిస్తాయి. సో అదే అన్న, ఏ సినిమాలు ఆగవు, చూసేటోళ్ళు చూస్తారు. చెప్తున్నా కదన్నా, కొట్టుకునేది మనము. సో అతను కూడా ఒకటే చెప్తారు, ఆ పోరాడు ఎవడో నన్ను తమ్ముడు అంటుండు, తమ్ముడు అని. నాకు పెళ్ళయింది, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నేను తమ్ముడు నాకు బిడ్డ. నేను ఫోన్ చేసింది ఎందుకు? మనకు గొడవలు వద్దని ఫోన్ చేస్తే దాన్ని గొడవగా క్రియేట్ చేసుకుంటాం. సీదా బ్లాక్ చేసి దిగిన కొట్టుకుని చావండి అని మీరు కొట్టుకునేంత మాత్రాన వాళ్ళు బాగానే ఉంటారు. ట్విట్టర్లో ట్వీట్లు చేసుకున్నారు, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన ట్వీట్ చేసుకుంటూ వీళ్ళందరూ చేసుకున్నారు, ప్రతి ఒక్క హీరోలు చేసుకున్నారు. మధ్యలో పోయేది ఎవరన్నా? మేమే కదా. అందులో నేను కూడా ఒక అభిమాని కాదు, నేను పోతా. ఇప్పుడు నేను తిట్టినాను అనుకో, ఎవడో వచ్చి నన్ను కొడతాడు, వేసేస్తాడు, పోయేది ఎవడు. కానీ ఒకటి, కళ్యాణ్ గారి గురించి నేను ఒకటే ఫైట్ అన్న, వైసీపీ లంచోడుకులు మాత్రం తిడతా, దొంగ లంచోడుకులు వాళ్ళకి అసలు భయపడాను నేను. అనుకున్నాను దాని గురించి అడుగుతావని. ఇగో ఒక అన్న మొన్న, అరే మీకు తెలియదా పెళ్ళయిందన్న దానికి నాకు? అవునా? అయ్యా శ్రీరెడ్డి డార్లింగ్ కి నాకు పెళ్ళయింది. ఒక్క అరే మీరు చూడకపోతే ఎట్లా అన్న? చూపి అన్న వెయిటింగ్. మేము కూడా అది మేము ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటాం అన్న. ముందుకు రా కొంచెం మొన్ననే అన్ని జస్ట్ ఒకటే అవ్వలేదంటే, అది ఇప్పుడు ప్రస్తుతానికి పరారీలో ఉంది. తగులుకుంటాను, ఎందుకు తగులుకోవట్లేదు అంటే కొంచెం బిజీ అయిపోయినాను. అన్న సినిమాలో సెలబ్రేషన్ ఉన్నాయి కదా, అంతా అయిపోయిన తర్వాత నా డార్లింగ్ శ్రీరెడ్డి కూడా మన స్టైల్ ఇచ్చేస్తాం, నన్ను ఒక వీడియో పెట్టింది, నువ్వు ఎంత నీ బతికెంతరా అని చెప్పి. మనకు పెళ్ళయింది, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, చూపిస్తాను. ఇగో ఒకటే చెప్తున్నా, శ్రీరెడ్డి డార్లింగ్ నేను తిట్టాను అనుకోకు, నువ్వు నా డార్లింగ్వి, నువ్వు మారనంత వరకు నేను నిన్ను మింగుతూనే ఉంటా. ఇంకొకటి అన్నా వాడిని మర్చిపోతా, లంజా కొడక అనిల్ కుమార్ బోర్ర గడ్డ, ఏడిపోయినవరా నీ అమ్మ గంజా అమ్ముకునే లంచోడక, ఏడిపోయినావు? అసెంబ్లీ గేటు తాకని అన్నావు కళ్యాణ్ గారిని, నీ అమ్మ తంతే ఏడనో వడ్డావు లంచోడక పోయి. అదే అంటారు, ఆన్లైన్లో మాట్లాడడం కాదురా బోర్ర గడ్డ లంచా కొడక, రా ఆఫ్లైన్లోకి. గుంటూరు వచ్చినాం, ఎంగేసిండు రిజల్ట్ తర్వాత జూన్ 4 తర్వాత లంచ్. మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ మీకు ధన్యవాదాలు, లంచ్ చూడక మాకు నీ రెస్పెక్ట్ అవద్దు, నీ గుద్ద పగలు తెంగే వరకు మేము మా మనసు శాంతి అనేది లేదు. లంచ్ చూడక ఇందా నుంచి ఎవరు అడుగుతారా వాడి పేరు, వాడు నిద్రలో కూడా ఆడే ఉంటుండే నా లంచ్ చూడకు.
జగన్ చిటికేస్తే చంద్రబాబు నేను చంపేస్తా. ఈ లంజోడుకు గురించి ఏమని చెప్పారు తెలుసా వైసీపీలు? ఆడ అసలు ఎవడు కళ్యాణ్ నాయుడు, ఆ లంజోడికి ఎవడో తెలియదు, వాడు ఏ పార్టీలో ఉన్నాడు తెలియదు, వాడు ఎక్కడో ఆడు మన గుంటూరు రైల్వే స్టేషన్ లో పర్సలు తెగిపోతాడు. అనిల్ కుమార్ బోర్రగడ్డ లంజోడిక, అనిల్ కుమార్ బోర్రగడ్డ, నీ నోట్లో నా మామ మొగ్గ. సో సాలే నువ్వు దొరుకుతావు, 5 సంవత్సరాల్లో దొరుకుతావు. నేను ఒకటే చెప్తున్నాను అన్న, మన పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి కొంచెం ఆడపిల్లల్ని పట్టించుకోండి. చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు. మొన్న ఏదో గుడివాడ అనుకుంటాను, ఏదో హాస్టల్లో ఏదో ఇష్యూ అయిందంట, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి రెస్పాండ్ అవ్వండి. మిమ్మల్ని నమ్మి ఓట్లేసాం. పవన్ కళ్యాణ్ గారు ఈ 5 సంవత్సరాలు మీరు మా నమ్మకాన్ని నిలబెట్టాలి. ఒకవేళ మీరు నిలబెట్టకపోయినారు అనుకో, మా ఓటు నోటాకి వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చేస్తారు, బట్ మేము చెప్తున్నాం ఒక అభిమానిగా. మాకు వచ్చి కామెంట్లు పెడుతున్నారు, అన్న ఏంటన్నా కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు. కళ్యాణ్ గారు కాదు, పట్టించుకుంటారు. మీ అందరూ కూడా చెప్తున్నాను, కళ్యాణ్ గారు డెఫినెట్లీ పట్టించుకుంటారు. మధ్యలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆ పెద్ద మనిషికి మనం ఏం చేయలేం డార్లింగ్స్. ఇంకా అన్న పొత్తు పెట్టేసుకుంటాం, మనం ఏం చేయలేకపోతున్నాం. అదే అధికారం మన చేతిలో ఉంటే నా బెంచ్ ఇంకా ప్రతిదీ 9 నెలలన్నా ఒక అమ్మాయి మిస్ అయిపోతే 9 రోజులు అనుకుంటా, 9 రోజులు పట్టుకున్నారు. ఇంకేం కావాలన్నా అన్నీ అవుతాయి. మంచి రోజులు వచ్చినాయి మనకి, జస్ట్ వెయిట్ చేయాలి. ఇప్పుడు ఏదో వరదలు వచ్చేసినాయి, ఏడా విజయవాడ, రాజమండ్రి, ఇవన్నీ ఆ వరదలు వచ్చేస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ముంచేశారు, చంద్రబాబు నాయుడు ముంచేశారు. వాతావరణం అది భగవంతుడు అన్నది. జై జనసేన. ఒకసారి విషయం చేద్దాం, అందరు రండి జన సైనికులు. వన్ సెకండ్ అందరూ ఒక్క నిమిషం దూరంగా ఉంటే చెప్తా. ఒక్క నిమిషం. వన్ సెకండ్